పారిశ్రామిక ప్రాంతంలోని 33వ డివిజన్లో యువకుడైనటువంటి దొంతరాజు ఒక 3-4 సంవత్సరాల నుంచి అనారోగ్యానికి గురై మరి పెరాలసిస్ వచ్చి టీఎంఎఫ్ థెరపీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ టీఎంఎస్ థెరపీ చేస్తేనే మరి ఆయన ఆరోగ్యంగా ఉంటాడని కొంతమంది మిత్రులతో కలిసి, ముఖ్యంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు ఎన్ఆర్ఐ వ్యాళ్ళ హరీష్ అన్న దృష్టికి తీసుకువెళ్ళడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి విహెచ్ఆర్ నిర్వహిస్తున్నటువంటి రామన్న మరియు వీళ్ళంతా టీం కలిసి ఈరోజు దొంతరాజు గారిని మరి కలిసి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి హరీష్ అన్న మరి ఆయన ఒక లగ్జరీ లైఫ్గా ఆ కుటుంబ పోషణ గురించి ఆయన లగ్జరీగా బతకొచ్చు, కానీ నా ప్రాంతం, నా రామగుండం నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో నా వంతు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు అందిస్తామని మనం రోజు పేపర్లో, టీవీలో, మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడో అక్కడ రామగుండం నియోజకవర్గంలో హరీష్ అన్న సాయం వల్ల ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, అనారోగ్యానికి గురైన వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యకు కానీ వైద్యానికి కానీ అన్ని రకాలుగా హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో అన్ని రకాల సహాయం చేయడం నిజంగా గొప్ప మానవతావాది మనసున్న మహారాజని ఈ సందర్భంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దొంతరాజు గారికి ఏ విధంగా మీరు సహాయం చేశారో అదేవిధంగా దొంతరాజు పూర్తిగా ఆయన ఆరోగ్యం మంచి అయినాక మీకు వచ్చి కలుస్తాడు. అదేవిధంగా ఇలాంటి వారికి ఎందరికో మీరు సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.